హిందూ దేవతలు మత విశ్వాసాలను కించపరుస్తూ సామాజిక మాధ్యమాల్లో విద్వేషాలు రెచ్చగొడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని టీటీడీ పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి కోరారు. బార్ కౌన్సిల్ సభ్యుడు శ్రీనివాసరాజు బీజేపీ నేతలతో కలిసి సైబర్ క్రైమ్ డీజీకి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. సామాజిక మాధ్యమాల్లో హిందూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న 32 వీడియోలను పోలీసులకు అందజేశారు. విద్వేష చర్యలకు పాల్పడుతున్న వారిపై బీఎన్ఎస్ సెక్షన్లతో పాటు ఐటీ చట్టం, ఉపా చట్టం కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరారు. డీజీపీ సైబర్ క్రైమ్కి రవిశంకర్ అయ్యర్ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అలాగే ఈ మధ్య ఒక కొత్త హిందూ వ్యతిరేక పుట్టుకొచ్చాడు, ప్రకాష్ రాజ్. వాడు నోటికి వచ్చినట్టు మాట్లాడతాడు. అన్యమతస్థుల్లో జరుగుతున్న అన్యాయాల గురించి మాట్లాడినావా? అవేమీ లేకుండా కేవలం హిందూ మతం మీద, హిందూ దేవుళ్ళ మీద పడి నీ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నావు. ముఖ్యంగా వీళ్ళందరి మీద కూడా యాక్షన్ తీసుకోవాలి. ఖచ్చితంగా ఇది కావాలని చెప్పి ప్రొవోకేటింగ్ నేచర్ కలిగినటువంటి వాళ్ళు రెచ్చగొట్టేటటువంటి ధోరణితోటి వాక్ స్వాతంత్రాన్ని ఉపయోగించుకొని 10 మందికి మంచి జరిగే మాటలు మాట్లాడాలి తప్పితే మీ ఫెమిలియారిటీని ఉపయోగించుకొని మీరున్నటువంటి మీ తప్పుడు ఆలోచనలను ప్రజల్లో రుద్దేటటువంటి ప్రయత్నం చేస్తే ప్రకాష్ రాజుని కేవలం ఆంధ్ర రాష్ట్రంలో కాదు ఏ ప్రాంతంలో తిరిగినా కూడా ఎంటబడి హిందువులు కొడతారని చెప్పి, మిమ్మల్ని తరిమి కొడతారని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం.